భారతదేశం అంతా కూడా గ్లోబల్గా ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఏం జరగబోతుందని చెప్పేసి గ్లోబల్గా చూస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా ఒక శాంతి కోరుకునే దేశం. ఎప్పుడు మనం ప్రొవోక్ చేయం ఎవరిని కూడా, ప్రాక్సీ వార్ అసలే చెయ్యం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ప్రాక్సీ వార్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటుంది, టెర్రరిజంని ఎక్కువగా వారు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలా దారులు ఉన్నాయి ఇండియాలో ఈ టెర్రరిస్టులను పెనిట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి. దీనికి సరైన జవాబిచ్చే నాయకత్వం కావాలి భారతదేశానికి. ఈరోజు మోడీ గారికి డిప్లొమసీగా, అలాగే వితిన్ ద కంట్రీ ఆల్ పార్టీస్ irrespective of the religions 200% సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులను పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది, పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్కి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బలోచిస్తాన్ కానీ, సింధు కానీ, వెస్టర్న్ పూర్తిగా తాలిబన్స్ కానీ, ఆఖరికి బలోచిస్తాన్ అయితే సెపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారన్నమాట. ఈరోజు కానీ మనం కానీ సరైన దెబ్బ కానీ పాకిస్తాన్ మీద చేయకపోతే 3 ముక్కలు అవుతుంది పాకిస్తాన్. ఆ రోజు 1971 ఎలాగైతే బంగ్లాదేశ్ సెపరేట్ అయ్యిందో ఈరోజు పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందన్నమాట. అందుకే 3 ఫ్రంట్ వార్ ఫేస్ చేస్తూ ఉంది పాకిస్తాన్. ఒకటి వెస్టర్న్, ఒకటి ఈస్టర్న్ అండ్ విత్ ఇన్ ది పాకిస్తాన్ బలోచ్ తోటి. సో ఈ రకమైన ఇప్పటికే భారతదేశం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంది. మనం ఇప్పటికే వాటర్ని కట్ చేసాం. అంటే వార్ అండ్ వాటర్, ఫుడ్ని కట్ చేసాం వాళ్ళకి. ఫుడ్ గ్రెయిన్స్ ఇంక రాదు, అది వార్ అండ్ ఫుడ్. అలాగే వార్ అండ్ ఇండస్ట్రీ, ఇంక ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంక రాదు ఇంక అక్కడ పాకిస్తాన్కి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నైట్ 1:05 స్టార్ట్ అయింది. తెల్లవారికేమో మనకి సుమారు 93 మంది ఎంతమందో భారతీయుల్ని చంపారని. పిచ్చన కొడుకులు భారతీయులు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు ఇంకేమీ. నేను నిజం చెప్తా ఉన్నాను. నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి, ఎందుకంటే నేనేమో అవంతిపూర్లో, శ్రీనగర్లో పనిచేసా. వాళ్ళకి అంత శక్తి లేదు. ఈరోజు రియల్ వార్ వస్తే హ్యాంపరింగ్ అవుతుంది అన్నమాట పాకిస్తాన్ మీద. హ్యాంపరింగ్ పూర్తిగా. పాకిస్తాను 7 రోజుల్లో నిలవలేదు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఉక్రెయిన్ అండ్ రష్యా వారు 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పేసి. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి, ఈరోజు మనతో పెట్టుకుంటే 1971 వార్లో కరాచీలో ఆ రోజు 2 అటాకులు చేసాం మనం. 2 సబ్మెరైన్స్ అక్కడే కొట్టామన్నమాట. కరాచీలో సబ్మెరైన్స్ కొట్టాం. కరాచీలో
పెట్రోల్ ఇండస్ట్రీ అందరినీ కూడా నాశనం చేసాము 1971లోనే. వాళ్ళు ఏదో అనుకుంటారన్నమాట, 2 మా సబ్మెరైన్స్ ఏమో భారతదేశంలో పంపించామని చెప్పేసి. విశాఖపట్నంలో మన ఇండియన్ నేవీ కొట్టి పడేసింది. ఇంకొకటి కొట్టుపడేసింది 2 దగ్గర కూడా. కానీ 1971కి 10 రెట్లు ఇప్పుడు ఉన్నాం మన పవర్. ఈవెన్ 2019 కూడా ఏదైతే వింకమ్మడే డాగ్ ఫైట్లోనేమో ఆ రోజు పాక్ బార్డర్లో పడిపోయారో, ఆ 2019కి ఇప్పటికి చాలా వ్యత్యాసం వస్తుంది. ఆ రోజుల్లో మనకేమో SU-400 లేవు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ SU-400 రష్యా మన దగ్గర ఉన్నాయి. అంటే ఈరోజు డాగ్ ఫైట్ అవసరం లేదు. మన పాకిస్తాన్ ఇండియా బార్డర్లోని SU-400s ఉంటే గజగజలు ఆడతాయి పాకిస్తాన్ జెట్స్ పైకి వెళ్ళడానికి. 400 కిలోమీటర్ల రేంజ్లో ఇక్కడ నుండి సర్ఫేస్ నుండి ఎయిర్ కొడుతుంది అన్నమాట ఒక్కొక్క మిసైల్. దాని యొక్క యాక్యురసీ ఎంత? 1 మీటర్ యాక్యురసీ. అంటే టార్గెట్కి 1 మీటరే రేడియస్లోని కూడేస్తుంది అన్నమాట దాని యాక్యురసీ అది. అందుకే ఈరోజు పాకిస్తాను వాళ్ళ F-16s అన్నీ కూడా ఏదైనా వార్ వస్తే వార్ ఫ్రంట్కి వెళ్తారు. కానీ వాళ్ళు ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్ దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నారన్నమాట F-16s అన్నీ. అందుకే ఎందుకు అడగచ్చు మీరు. F-16s అన్నీ కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ F-16s ఈరోజు అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, హ్యాంగర్స్లో ఉన్నాయి F-16s అన్నీ కూడా. ఎవరైనా సరే ఉండేది క్రౌన్ జ్యువెల్స్ ఉంటాయి అన్నమాట. పాకిస్తాన్ క్రౌన్ జ్యువెల్ ఇది F-16. అవి ఏమో వార్ ఫ్రంట్లో లేకుండా ఈరోజు ఏమో ఎక్కడో వెళ్ళి దాక్కున్నాయి. ఎందుకంటే మన SU-400కి భయపడి. తర్వాత పాకిస్తాన్కి ఈరోజు ధైర్యం లేదు. ఎందుకంటే వార్ జరిగితే వారం రోజుల్లో క్లియర్ చేసేస్తుంది పాకిస్తాన్ని అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఉండే ఫ్యూలు కూడా కేవలం వారం రోజులు సరిపోయిన ఫ్యూలే ఉంది. అదే కాదు, ఇదందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ధైర్యమైన పొజిషన్లో ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. ఈరోజు 93ని పౌరుల్ని వాళ్ళు పొట్టన పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్స్తో ఫేస్ చేయలేక. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్స్ అన్నీ కూడా అందరూ కూడా ముగ్గురు కూడా ద మోస్ట్ ఎమినెంట్ చీఫ్స్ అన్నమాట. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ అన్నమాట. అబోవ్ ఆల్ ఏంటంటే మోడీకి గట్స్ ఉందన్నమాట. మనం ఇచ్చాం ఆ గట్స్. మన భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా ఆ గట్స్ ఇచ్చామన్నమాట.